నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగు చూడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు ఇంటి లోపలికి వెళ్లి మనిషి అస్థిపంజరం చూపిస్తూ వీడియో రికార్డు చేశాడని తెలుస్తోంది. అస్థిపంజరాన్ని రికార్డ్ చేసి వీడియోను ఫేస్బుక్లో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో సదరు యువకుడిని పోలీసులు విచారించారు. అయితే క్రికెట్ బాల్ ఇంట్లో పడ్డంతో తీసుకునేందుకు వెళ్లినట్లు సదరు యువకుడు పోలీసులకు తెలిపారు. అస్థిపంజరం కనిపించడంతో మర్నాడు వీడియో తీసినట్లుగా పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను క్లూస్ టీం పోలీసులు సేకరిస్తున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పాడుబడ్డ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవరూ లేరని స్థానికులు పేర్కొన్నారు. అయితే ఈ అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఎవరైనా చంపి ఇక్కడ డెడ్ బాడీని పడేశారా, లేదంటే ఆ ఇంట్లోనే ఎవరైనా చంపేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఓ పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.